ఏం నాగార్జున నిద్రపోతున్నావు ఏంది? ఆల్రెడీ ఆన్ చేశాను కానీ మళ్ళీ ఎందుకు తెలియదు ఆఫ్ అయినట్టుంది. టైం కనిపిస్తా అంటారు. ఓకే, సో అంతా ఓకే అనుకుంటా. సో యాక్చువల్లీ ఈ గూగుల్ షీట్స్కి వచ్చేసరికి ఏమవుతుందంటే దానికి ఆర్గనైజేషన్ అకౌంట్ అవసరం పడుతుంది. కానీ నా దగ్గర ఉండేది @gmail.com అని ఉంది. ఆర్గనైజేషన్ అకౌంట్ అంటే కంపెనీ అకౌంట్ అనే కాదు, మనకి సపోజ్ సొంతంగా మీరు బిజినెస్ పెడుతున్నారు, మీకు వెబ్సైట్ ఉందనుకోండి, నార్మల్ ఆ నేమ్ కూడా ఉంటుంది అనమాట. ఈ కంపెనీ నేమ్ అనేది @gmail.com కాకుండా మీ కంపెనీ నేమ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు డెల్లో వర్క్ చేస్తున్నారు అనుకోండి, మీ నేమ్ @dell.com అని ఉంటుంది. అంటే ఇది ఆర్గనైజేషన్ అకౌంట్ అని అంటారు అనమాట. ఆ అకౌంట్స్కి మాత్రమే ఇది వర్క్ అవుతుంది. దాంతో లాగిన్ కావాలన్నమాట. ఇప్పుడు ఇక్కడ మీరు చూసారనుకోండి, సైన్ ఇన్ అనేది ఇక్కడ నేను ఏమి ఇవ్వలేదు. సో ఇంకా సైన్ ఇన్ కాలేదు. ఇక్కడ ఆల్రెడీ ఉంది చూడండి. పవర్ BI డెస్క్టాప్ అండ్ పవర్ BI సర్వీస్ వర్క్ బెటర్ టుగెదర్. సైన్ ఇన్ టు ఎన్హాన్స్ యువర్ కొలాబరేషన్ అండ్ యాక్సెస్ ఆర్గనైజేషనల్ కంటెంట్. సో ఇది సైన్ ఇన్ చేసుకో, కానీ ఈ ఆర్గనైజేషన్ అకౌంట్ ఉంటే ఇంకా కొన్ని ఫీచర్స్ అవైలబుల్ ఉంది. దాంతోపాటు పెయిడ్ వర్షన్ అయితే ఇంకో కొన్ని అవైలబుల్ ఉందన్నమాట. కానీ మనము రెండింటి యూజ్ చేయడానికి ఉండదు. ఆర్గనైజేషన్ వాళ్ళకి తెలియకుండా యూజ్ చేయడానికి ఉండదు. దానివల్ల అంటే సెక్యూరిటీ ఏ బ్రీచ్ సిస్టమ్ అవుతుంది. ఏ సిస్టమ్ అయితే ఆ సిస్టమ్ ఉంది. డెల్ అని ఉంది కదా, హెచ్పి అంటే హెచ్పి అని కొట్టాలా? అలా అంటే నేను అనేది ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు వివో కంపెనీ వర్క్ చేస్తున్నావు కదా, అంటే ఇప్పుడు నీకు ఎలా ఉంటుంది, నీ ఈమెయిల్ ఐడి ఎలా ఉంటుంది, nagarjuna@vivo.com అని ఉందా, vivokarnataka.com అని ఉందా. ఈ అంటే నీకు నార్మల్గా నీ పర్సనల్ వచ్చి gmail.com అని ఉంది, అది నీ పర్సనల్ గా నువ్వు యూజ్ చేసేది. కానీ ఏదైనా ఒక కంపెనీకి వెళ్ళినాడు, వాళ్ళు నీకు పర్సనల్ గా అఫీషియల్ ఈమెయిల్ ఒకటి ఇస్తారు అనమాట. వాళ్ళ కంపెనీ నేమ్ తో ఎండ్ అవుతుంది అనమాట, vivo.com అని చెప్పేసి. అలాగే డెల్లో వర్క్ చేసిన, హెచ్పిలో, సామ్సంగ్ లో, అంటే ఏదైనా స్పెసిఫిక్ ఇక్కడ వర్క్ చేస్తున్నారు అనుకో, వాళ్ళకు అర్థం కాలే ఏంది, ఆఫీస్ పర్పస్ యూస్ చేసేదాని వరకు ఆఫీస్ పర్పస్ కోసం అని చెప్పి వాళ్ళకు ఒక ఆర్గనైజేషన్స్ ఈమెయిల్ అనేది ఇస్తారనమాట. అంటే వాళ్ళ @gmail.com ఉండకుండా వాళ్ళ కంపెనీ నేమ్ తో ఎండ్ అవుతుంది అనమాట. వాళ్ళ కంపెనీ నేమ్ .com ఉండొచ్చు, .in ఉండొచ్చు, .org ఏదైనా ఉండొచ్చు, కానీ వాళ్ళ కంపెనీ నేమ్ ఉంటుంది. కానీ జీమెయిల్ అనేది ఉండదు. yahoo.com ఇవంతా మన పర్సనల్ కి యూజ్ చేస్తున్నాం. జీమెయిల్, యాహూ ఇవంతా పర్సనల్. కానీ అది కాకుండా వేరే ఏదైనా కంపెనీ నేమ్ ఉంటే అది ఆర్గనైజేషనల్ అకౌంట్. అలాంటి అకౌంట్ ఉన్నప్పుడు మాత్రమే ఇది వర్క్ అవుతుంది అనమాట. కానీ అది యూజ్ చేస్తే మీకు సెక్యూరిటీ బ్రీచ్ వచ్చే ఛాన్సెస్ ఉంది. సో కంపెనీకి తెలిసి యూజ్ చేస్తే పర్లేదు. సో లేదంటే, అంటే ఆ కంపెనీ పవర్ BI యూజ్ చేస్తుంది, మీ ఈమెయిల్ ఐడి యూజ్ చేసుకోవచ్చు, మీరు అఫీషియల్ మీరు దానిలో యూజ్ చేసుకోవచ్చు అన్నప్పుడు మనం అప్పుడు యూజ్ చేయొచ్చు అనమాట. లేదంటే యూజ్ చేయడం వల్ల వాళ్ళకి అలర్ట్ వెళ్తుంది అనమాట. ఇలా పర్టికులర్గా పవర్ BIలో మీ అఫీషియల్ ఈమెయిల్ ఐడి యూజ్ చేస్తున్నారని చెప్పి వాళ్ళకి ఒక అలర్ట్ వెళ్తుంది. సో మీకు అది ప్రాబ్లమ్ అవుతుంది, సెక్యూరిటీ బ్రీచ్ అవుతుంది. సో అలాంటివి యూజ్ చేయక, సో తెలిసి యూజ్ చేస్తే పర్లేదు, అలా చేయొచ్చు. సో ఇలాంటప్పుడు మరి గూగుల్ షీట్స్ మరి నేను ఎలా యూజ్ చేయొచ్చు అంటే, ప్రస్తుతానికి మన పర్సనల్ పర్పస్కి ఎలా యూజ్ చేయొచ్చు అంటే, గూగుల్ షీట్స్ గూగుల్ డ్రైవ్కి వెళ్దాం. ఆల్రెడీ ఒకటి క్రియేట్ చేసాం కదా, నేను ఆల్రెడీ క్రియేట్ చేసిన ఈ షీట్ ఇక్కడ ఉంది, గూగుల్ షీట్ PVI అనేసి. సేమ్ ప్రాసెస్, ఫైల్కి వెళ్తాము, ఇందులో షేర్లో వెళ్ళి పబ్లిష్ టు వెబ్కి వెళ్తాము. వెళ్ళిన తర్వాత వెబ్ పేజ్ ఉండకూడదు, ఎంటర్ డాక్యుమెంటే ఉండని, కానీ ఇక్కడ వెబ్ పేజ్ ఉండకూడదు. దాని బదులు XSX తీసుకోండి. ఇలా చేసినప్పుడు మీకు ఇక్కడ లాస్ట్లో చూస్తే అవుట్పుట్ XLSX ఉంటుంది. ఇదే మీరు వెబ్ పేజ్ అని పెట్టారనుకోండి, ఇప్పుడు ఎండింగ్లో చూడండి ఏముంది, PUB HTML అని ఉంది. సో అది ఉండకూడదు. XLS సెలెక్ట్ చేసుకొని ఈ లింక్ని కాపీ చేసుకోండి. అట్ ది సేమ్ టైం కింద వచ్చేసరికి సో ఫస్ట్ టైం చేసినప్పుడు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్టాప్ చేస్తాను. సో ఫస్ట్ టైము మీరు పబ్లిష్ ఇచ్చేటప్పుడు ఇది ఆటోమేటిక్గా ఆన్లో పెట్టుకోండి, అప్పుడే ఆటోమేటిక్గా చేంజ్ అవుతుంది. మీరు ప్రతిసారి పబ్లిష్ చేయాలని అవసరం లేదు. ఇది ఆన్లో ఉండేటట్టు చూసుకోండి, ఇది ఆఫ్ ఉండకూడదు. సో ఆన్ పెడుతున్నాను, అండ్ ఇది కూడా ఎంటర్ డాక్యుమెంట్ ఉండండి, పబ్లిష్ ఇచ్చేసాను. సో ఈ లింక్ కాపీ, సేమ్ ఉన్నట్లాగా సేమ్ ఈ లింక్ కాపీ గెట్ డేటా. సో మనము ఇప్పుడు గూగుల్ షీట్స్ యూజ్ చేస్తలేము,
ఎందుకంటే అది దానికి ఆర్గనైజేషన్ అకౌంట్ కావాలి. సో దాని బదులుగా వెబ్ యూజ్ చేస్తాం. సేమ్ నిన్న వెబ్‌సైట్‌కి ఎట్లా లింక్ చేసాం గోల్డ్ ప్రైస్‌కి, అదే విధంగా అదే వెబ్ ఆప్షన్‌ని యూజ్ చేస్తామనమాట. వెబ్‌కెళ్ళి పేస్ట్ ఓకే. ఆల్రెడీ లోడ్ అయిపోయింది. సో మనం గూగుల్ షీట్స్‌కి వర్క్ అవ్వట్లేదు. కానీ గూగుల్ షీట్స్ ఉన్నప్పుడు ఏందంటే మీకు కొంచెం ఫాస్ట్‌గా ఉంటుంది. కొన్ని వేరే ఫీచర్స్‌లో అవైలబుల్ ఉంటుంది. ఇప్పుడు వెబ్‌లో వచ్చేసరికి కొన్ని ఫీచర్స్ ఉండకపోవచ్చు. కానీ ఇంకోటి డిలే గూడా అవుతుంది. అదొకటి చెప్తాను ఎట్లా అనేసి. ఆహ్, ఇప్పుడు షీట్ 1 సెలెక్ట్ చేస్తున్నాను. ఆల్రెడీ వ్యూ అవుతుంది. ఇక్కడ ఏమేమి డేటా ఉందో అదే డేటా ఇక్కడ చూపిస్తుంది ఆల్రెడీ. గూగుల్ షీట్స్‌లో ఉన్న అదే నేమ్స్ అన్ని చూపిస్తుంది. లోడ్. లోడ్ చేయొచ్చు, ట్రాన్స్‌ఫార్మ్ చేయొచ్చు. నేను ఫర్ ఎగ్జాంపుల్ డైరెక్ట్ లోడ్ చేసేస్తాను. మనకు పెద్దగా చేంజెస్ లేదు. సో షీట్ 1 అని క్రియేట్ అయింది. సో బై డిఫాల్ట్‌గా ఇక్కడ షీట్‌కి నేమ్ ఏముందో అది తీసుకుంటుంది. తీస్ సో మనం ఏం చేద్దాం, రీనేమ్ చేసేద్దాం. దెన్ డబుల్ క్లిక్ ఇచ్చేసి గూగుల్ షీట్ విఐ అని ఇస్తాం. సో సారీ. సో ఆల్రెడీ 3 కాలమ్స్ యాడ్ అయింది. మనం టేబుల్ వ్యూలో చూద్దాము. టేబుల్ వ్యూలో వెళ్లి గూగుల్ షీట్ పీబీఐలో సెలెక్ట్ చేస్తున్నాను. సో ఇప్పుడు ప్రస్తుతం చూసారంటే బాలా నుంచి అద్విక్ వరకు ఉంది. సో మనం ఇప్పుడు మనం ఏ డేటా డౌన్‌లోడ్ చేయలేదు. ఎక్స్‌పో అంటే మనం డౌన్‌లోడ్ చేసి చేయలేదు. యాక్చువల్ కావాలంటే డౌన్‌లోడ్ చేసి మళ్ళా మనం ఎక్సెల్ లాగా చేయొచ్చు. కానీ అలా చేయడం వల్ల ఏమవుతుంది, ప్రతిసారి డౌన్‌లోడ్ చేయాల్సొస్తుంది గూగుల్ షీట్స్‌ని. వాళ్ళేమైనా చేంజెస్ చేశారని తెలుసుకొని మళ్ళీ డౌన్‌లోడ్ చేయాలా, మళ్ళా దానికి మనం స్పెసిఫిక్ ప్లేస్‌లోనే తీసుకెళ్ళి ఆ ఫైల్‌ని వేయాల్సుంటుంది. అప్పుడు రిఫ్రెష్ చేస్తేనే అది వర్క్ అవుతుంది. కానీ ఇలా ప్రతిసారి ఈ విధంగా చేయకుండా ఉండాలనుకుంటే డైరెక్ట్‌గా మనం ఈ లింక్ వేయడం వలన ఏమవుతుంది, ఈ ఫైల్‌కి ఆటోమేటిక్‌గా లింక్ అవుతుందన్నమాట. సో ఇప్పుడు వాళ్ళు ఇక్కడ ఏమైనా చేంజెస్ చేస్తే సేమ్ చేంజెస్ ఇక్కడ కూడా రిఫ్లెక్ట్ అవుతుంది. ఈ డేటా బేస్ చేసి మీరేమైనా రిపోర్ట్స్ రెడీ చేస్తున్నారంటే, ఆ రిపోర్ట్‌లో గూడా ఆ వాల్యూస్ రిఫ్లెక్ట్ అవుతుంది. సో, ప్రస్తుతం ఇప్పుడు అద్విక్ వరకు నేను యూజ్ చేశాను. ఇప్పుడు వేరే నేమ్ ఏమి ఇద్దాం. ఇందులో ఎవరి నేమ్ మిస్ అవుతుంది ఇందులో? 'నాగార్జున', 'గణేష్', 'ప్రవీణ్', 'ప్రమోద్', అజయ్ 'అజయ్'. ఓకే. ఓకే. మన అజయ్ పేరేద్దాం. అజయ్ నీకు ఏ సబ్జెక్ట్ ఇష్టం అజయ్? మ్యాథ్స్ బ్రో. మరి మ్యాథ్సా? ఓకే. మన మ్యాథ్స్ 100 ఇచ్చేద్దాం మనోడికి. 100 ఔట్ ఆఫ్ 100. సో, ఇప్పుడు నేను డేటా యాడ్ చేసేసినాను. సో, సేవ్ గూడా అయిపోయింది. కానీ ఇక్కడ ప్రాబ్లమ్ ఏందంటే, కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది. ఇప్పుడు నేను ఇక్కడ వచ్చేస్తున్నాను. ఇక్కడికొచ్చేసి హోమ్ ట్యాబ్‌కెళ్ళి రిఫ్రెష్ ఇస్తున్నాను. రిఫ్రెష్ అయ్యింది. ఇంకోటి ఇక్కడ రిఫ్రెష్ ఇస్తే అన్ని టేబుల్స్ రిఫ్రెష్ అవుతుంది. సో, ఇది తీసేద్దాం. ఒక్క నిమిషం. ఇది ప్రాబ్లమ్ చేస్తుంది. సో, మనకు ప్రస్తుతానికి ఈ ఒక్క టేబుల్ ఇక్కడ రిఫ్రెష్ చేసేటప్పుడు అన్ని టేబుల్స్ రిఫ్రెష్ అవుతుంది. మనకు ఓన్లీ ఈ టేబుల్ మాత్రం రిఫ్రెష్ కావాలనుకున్నప్పుడు, ఆ టేబుల్‌కి రైట్ సైడ్‌లో 3 డాట్స్ క్లిక్ చేసి, దానిలో వెళ్లి రిఫ్రెష్ డేటా అని క్లిక్ చేయండి. సారీ ఇప్పుడు గూగుల్ షీట్ ఓకే. రిఫ్రెష్ డేటా. ఇప్పుడు ఇది మాత్రం రిఫ్రెష్ అవుతుంది. కానీ ఇంకా అద్విక్ అని చూపిస్తుంది తప్ప దాని కింద అజయ్ చూపించట్లేదు. సో, నాకు తెలిసి దగ్గర దగ్గర 5 మినిట్స్ వరకు తీసుకుంటుంది. సో, డిలే అవుతుంది. అదే మనం గూగుల్ షీట్స్ ద్వారా లింక్ చేసి ఉంటే లైవ్‌గా ఉంటుందన్నమాట. ఇక్కడ అప్డేట్ చేసి ఎంటర్ ఇచ్చేసి ఇక్కడ రిఫ్రెష్ చేసామనుకోండి ఇమ్మీడియేట్‌గా ఇక్కడ చూపిస్తుంది. అది ఎందుకంటే ఏపీఐ కనెక్ట్ ఉన్నప్పుడు ఆ గూగుల్ ఏపీఐది కనెక్ట్ ఉన్నప్పుడు లైవ్‌గా ఉంటుందన్నమాట. సో, ఈ విధంగా కనెక్ట్ చేసేటప్పుడు ఏమవుతుంది కొంచెం టైం డిలే అవుతుంది సో, నాకు తెలిసి ఒక 5 మినిట్స్ వరకు టైం తీసుకుంటుంది. మనం 5 మినిట్స్ తర్వాత చెక్ చేద్దాం. దాని తర్వాత వేరే చేద్దాము. సో, ఇప్పుడు ప్రస్తుతం అజయ్ వరకు ఉంది కదా! అజయ్ ఇప్పుడు ఒక 5 మినిట్స్ తర్వాత అజయ్ చూద్దాం. ఆల్‌మోస్ట్ 9:38 కదా! ఒక 9:45కి అట్లా చూద్దాం. నెక్స్ట్ ఇప్పుడు గోల్డ్ ప్రైస్‌లో మనకు ఇక్కడ 10 గ్రామ్స్ అని చూపిస్తుంది కదా! మనం ఇది 1 గ్రామ్ అనుకుందాం అనుకోండి. ఇక్కడే చేయాలి. అంటే చేయాలనుకుంటే సో, ఎడిట్ కొరికెళ్తున్నాను గోల్డ్ ప్రైస్‌లో. రిఫ్రెష్. సేల్స్ ఎంటీడీలో ఇష్యూ చూపిస్తుంది. ఇది అనుకుంటా.
ఓకే. జస్ట్ ఫర్ అండర్‌స్టాండింగ్ కోసం చెప్తున్నాను. సో, సేల్స్ ఎంటీడీలో వచ్చేసరికి ఇష్యూ చూపిస్తుంది. సో, అయితే ఎక్కడ ఇష్యూ ఉందని చూడాలనుకుంటే ఒక్కొక్క స్టెప్ నుంచి రండి. లాస్ట్ స్టెప్ నుంచి. నార్మల్‌గా లాస్ట్ స్టెప్‌లో ఎర్రర్ ఉన్నప్పుడు అది ఆ లాస్ట్ స్టెప్ ఎర్రరే చూపిస్తుంది. అయితే మనకు ఏదో ఒక్క చోట ఎర్రర్ ఉంటుంది. ఆ ఎర్రర్‌ని సరి చేస్తే సరిపోతుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇక్కడ ఎర్రర్ చూపిస్తుంది. సో, ముందుది చూద్దాం. అక్కడ ఎర్రరే. దానికి ముందు ఎర్రరే. ఓకే. నాకు తెలిసి సోర్స్ ఏదో మిస్ అవుతుందనుకుంటా. ఓకే. కుడెంట్ ఫైండ్ ఏ పార్ట్ ఆఫ్ ద పాత్. నేను ఆ పాత్ ఏమో చేంజెస్ చేసి ఉంటాను అందువలన. ఓకే. యాక్చువల్లీ ఏందంటే జీఎక్స్ఎల్ ఆన్‌లైన్‌లో ఉంది గదా! ఆ డ్రైవ్‌లో ఆ ఫోల్డర్‌లో ఉన్నాను. దాని తర్వాత వచ్చేసరికి పవర్ బిఐ అనే ఒక ఫోల్డర్ ఉంది. దాని లోపల సేల్స్ డేటా లాస్ట్ టైమ్ వేసినాను. కానీ ఈసారి ఏమైంది నేను ఈ సేల్స్ డేటా బయటే ఉందనుకుంటా. సేల్స్ డేటా ఓకే. ఇక్కడుంది. ఓకే. సెపరేట్‌గా ఉంది. ఈ పాత్ మనం కాపీ చేసుకోవాలి. సో, సపోజ్ ఏమైనా పాత్ ఇట్లా చేంజ్ అయిందనుకుంటే చేంజెస్ చేయాలనుకుంటే ఆ పర్టిక్యులర్ లొకేషన్‌కి వెళ్లి ఇప్పుడు ఇక్కడ మన సేల్స్ డేటా ఇక్కడుంది. ఇప్పుడేం చేస్తారంటే ఇక్కడ దీనిలో వెళ్లి లాస్ట్‌కి వెళ్లి క్లిక్ చేయండి. ఎంప్టీగా ఉన్నప్పుడు క్లిక్ చేశారనుకోండి ఆ పాత్ మనకు చూపిస్తుంది. ఇప్పుడు ఈ పాత్ కాపీ చేసేసుకొని సోర్స్‌లో వెళ్లి ఈ డైరెక్ట్‌గా ఈ సెట్టింగ్స్ ఐకాన్ మీద క్లిక్ చేశారనుకోండి. ఇందులో వెళ్లి కాపీ, పేస్ట్ చేయొచ్చు. ఒకటి ఇలా చేయొచ్చు. లేదనుకుంటే డైరెక్ట్‌గా బ్రౌజర్‌ని క్లిక్ చేసి అలా కూడా చేయొచ్చు. నేను ప్రస్తుతం ఇప్పుడు ఆల్రెడీ నేను ఆల్రెడీ ఆ పాత్‌లో డైరెక్ట్ కాపీ పేస్ట్ చేస్తున్నాను. ఓకే ఇచ్చినాను. The path is a folder path. The file is expected. సారీ. ఓకే. జస్ట్ ఫోల్డర్ పాత్ ఇచ్చినాను. ఫైల్‌కి డైరెక్ట్‌గా ఈడనే చేసేద్దాం. బ్రౌజ్ వన్ డ్రైవ్, పవర్ బిఐ, సేల్స్ డేటా, ఓపెన్. ఓకే. ఇప్పుడు లోడ్ అయిపోయింది. ఎందుకంటే ఇప్పుడు కరెక్ట్ పాత్ ఇచ్చినాం కాబట్టి. ఇంతకుముందు ఆ పాత్ అది చెక్ చేసే పాత్‌లో ఆ ఫైల్ మూవ్ అయింది కాబట్టి ఫైల్ మూవ్ అయినా, రీనేమ్ అయినా కూడా రావదనమాట. లోడ్ అవ్వదు. ఇప్పుడు ఇది లోడ్ అయింది కదా! ఆటోమేటిక్‌గా నెక్స్ట్ అన్నీ లోడ్ అయిపోతుంది. ఇదే లేకపోతే ఈ నెక్స్ట్ స్టెప్స్ అన్నీ రాదనమాట. అందుకోసం ఎర్రర్ వచ్చింది. ఇప్పుడు మీరు చూసారంటే అన్నీ లోడ్ అయిపోయినాయి. ఈ విధంగా చూసుకోవచ్చు. సో, ఇప్పుడు మనము గోల్డ్ ప్రైస్‌కొద్దాం. ఆల్రెడీ 9:42 కూడా అయింది. చూద్దాం ఏమైనా చేంజెస్ అయిందా అని చెప్పి. గూగుల్ షీట్‌లో వెళ్లి లద్విక్‌లో ఉంది కదా! లద్విక్ కింద అజయ్ వస్తుందా చూద్దాము. ఇక్కడ రిఫ్రెష్‌కెళ్ళి రిఫ్రెష్ ప్రివ్యూ అని ఇస్తున్నాను. ఓకే. ఆల్రెడీ వచ్చేసింది. అజయ్ మ్యాథ్స్ 100. సో, కనెక్టింగ్‌లో ఉంది కదా! ఓకేనా? గూగుల్ షీట్ కనెక్ట్ అవుతుంది కదా! ఈ విధంగా గూగుల్ షీట్స్‌ని మనం కనెక్ట్ చేసుకోవచ్చు. కాకపోతే కొంచెం డిలే అవుతుంది. ఒక 3, 4 మినిట్స్ ఇలా గ్యాప్ ఇచ్చేసి తర్వాత రిఫ్రెష్ చేస్తే మీకు లేటెస్ట్ డేటా అనేది ఇక్కడ మీకు లోడ్ అవుతుంది. అందరికి ఓకే కదా! వినిపిస్తుంది కదా! యెస్ బ్రో. ఓకే. డన్. ఫైన్. సో, గూగుల్ షీట్స్ ఇలా కనెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి మనం ఇప్పుడు ఈ గోల్డ్ ప్రైస్‌లో దీనిలో ఎడిట్ క్వెరీ ఇస్తున్నాను. ఆల్రెడీ మనం పవర్ క్వెరీలో ఉన్నాము. ఇప్పుడు గోల్డ్ ప్రైస్ ఇక్కడ మనం చూసుకోవచ్చు. ఇంకోటి మనము రీడ్ చేసే ప్రతి క్వెరీస్ ఇక్కడ యాడ్ అయితా ఉంటుంది లెఫ్ట్ సైడ్‌లో. సో, ఇప్పుడు క్వెరీస్ వచ్చి 3 అని చూపిస్తుంది. 3 క్వెరీస్ ఉంది. అదే విధంగా రైట్ సైడ్‌లో ఒక్కొక్క క్వెరీ క్లిక్ చేసినప్పుడు దాని రిలేటెడ్ స్టెప్స్ చూసుకోవచ్చు. దానికి నేమ్ మనం కావాలంటే ఆల్రెడీ బై డిఫాల్ట్ ఒక నేమ్ వస్తుంది. మనం కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఈ స్టెప్స్ నేమ్స్ కూడా మనం మార్చుకోవచ్చు. మనం చేసే ప్రతి స్టెప్ క్లిక్ చేసినప్పుడు అసలు ఏం జరిగిందని ఎగ్జాక్ట్‌గా తెలుసుకోవాలనుకుంటే ఈ ఫార్ములా బార్‌లో మనం చూడొచ్చనమాట. ఇది క్లిక్ చేస్తే ఇంకా ఎక్స్‌పాండ్ అవుతుంది కూడా. ఈ ఫార్ములా బార్ కనిపించకపోతే వ్యూలో వెళ్లి ఫార్ములా బార్ ఆన్ చేసేసుకోండి. సో, ఇప్పుడు నాకు కావాల్సిందేంటంటే
లాస్ట్ స్టెప్కి వస్తున్నాను. ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే 24 క్యారెట్ పర్ 10 గ్రామ్స్ అంటే ఈ అమౌంట్ వచ్చేసరికి 10 గ్రామ్స్ అమౌంట్. నాకు ఇప్పుడు 1 గ్రామ్ది కావాలి. సో ఏం చేయవచ్చు? దీన్ని డివైడెడ్ బై 10 చేయాలి. సో దీనికి మనకి ఇందులో ఆల్రెడీ ఒక ఆప్షన్ ఉంది. ఈ కాలమ్ సెలెక్ట్ చేసుకొని ట్రాన్స్ఫార్మ్‌లో వెళ్లి చేయొచ్చు. కానీ ఇది చేయాలంటే ఫస్ట్ టైప్ మనం చేయాల్సి ఉంటుంది. టైప్ కావాల్సి వస్తుంది. అంటే ఇది నంబర్ ఫార్మాట్‌లో ఉండాలి. అలా ఉన్నప్పుడు మాత్రమే కొన్ని కాలిక్యులేషన్స్ చేయాల్సి ఉంటుంది. అంటే మనం కాలిక్యులేషన్ చేయాల్సొచ్చినా, ఫిల్టర్స్ చేయాల్సొచ్చినా, ఏదైనా ఇలాంటివి ఏమైనా చేయాల్సొచ్చినప్పుడు దానికి టైప్ అవసరం పడుతుంది. అంటే అది టెక్స్ట్ గాని, నంబర్ గాని అలా ఉండాలి. ఇప్పుడు కాలిక్యులేషన్ చేయాలనుకో కంపల్సరీగా నంబర్ ఫార్మాటే ఉండాలి. లేకపోతే అది కాలిక్యులేషన్ అవ్వదు. ఈ ఆల్రెడీ టైప్ చేంజ్ టైప్ ఉంది కాబట్టి పర్లేదు. ఇది సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇది చూడండి ఇప్పుడు మీకు ఇది చూపిస్తుంది కాలిక్యులేషన్స్. ఇది బ్లూ కలర్‌లో చూపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ స్టెప్‌లో ఉన్నాననుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఇక్కడ కూడా నాకు నంబర్స్ చూపిస్తుంది. నేను సెలెక్ట్ చేస్తున్నాను. చూడండి కాలమ్ సెలెక్ట్ చేశాను. ఇయర్ తర్వాత ఇది ప్రైస్ సెలెక్ట్ చేశాను. కానీ మీరు ఇక్కడ చూసారనుకోండి ఇక్కడ స్టాండర్డ్ అని ఒకటుంది. ప్లస్, మైనస్, డివిజన్, ఇంటూ అని చెప్పి ఒక సింబల్‌లో చూపిస్తుంది. కానీ నేను అక్కడ క్లిక్ అవ్వట్లేదు. ఎందుకంటే ఇప్పుడు టెక్స్ట్ ఫార్మాట్‌లో ఉంది కాబట్టి. టెక్స్ట్ ఫార్మాట్‌లో ఈ కాలిక్యులేషన్ రన్ అవ్వదు. అదే మనం టైప్ చేంజ్ చేసేసాను. ఇప్పుడు ఇది సెలెక్ట్ చేశాను. ఇప్పుడు మీరు చూడండి ఈ ఆప్షన్స్ వస్తుంది. ఇప్పుడు నాకు ఇక్కడ కావాల్సింది ఏంటంటే డివిజన్ చేయాలి. సో ఇది సెలెక్ట్ చేసుకొని డివైడ్ అని క్లిక్ చేస్తున్నాను. ఇది అడుగుతుంది ఎంటర్ ఏ నంబర్ బై విచ్ టు డివైడ్ ఈచ్ వాల్యూ ఇన్ ద కాలమ్. ఇందులో ఉన్న ప్రతి వాల్యూని ఏ నంబర్‌తో డివైడ్ చేయాలని అడుగుతుంది. నేను 10 ఇస్తున్నాను. నాకు 10 కావాలి కాబట్టి. ఓకే. డివైడ్ అయిపోయింది. కానీ ఇదేమైంది ఒరిజినల్ దానిలో అయింది. సపోజ్ నాకు ఇది సెపరేట్‌గా ఉండాలి. అది సెపరేట్ ఉండాలనుకుంటే ఏం చేయొచ్చు? ఇది సెలెక్ట్ చేసుకొని యాడ్ కాలమ్‌లో వెళ్ళి ఇందులో కూడా మనకు స్టాండర్డ్ ఆప్షన్ ఇచ్చినారు. స్టాండర్డ్‌లో వెళ్ళి డివైడ్ అని క్లిక్ చేసి ఇందులో నంబర్ 10 అని ఇస్తున్నాం. ఓకే. సో మనకిప్పుడు ఒరిజినల్ కాలమ్ అలాగే ఉంది. ₹63. కానీ ఇప్పుడు నెక్స్ట్ కాలమ్ డివిజన్ అని ఒక నేమ్ అదే ఇచ్చుకుంది. ఇచ్చి 6.325 అని ఇచ్చింది. డివైడ్ చేసి. ఇలా ప్రతి వాల్యూ ఇందులో 10తో డివైడ్ అవుతుంది. దీనికి కావాలంటే ఒక నేమ్ ఇచ్చుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ప్రైస్ పర్ గ్రామ్. ఇది ఇలా స్టాండర్డ్ అని ఈ ఆప్షన్ ద్వారా చేయొచ్చు. లేదు అనుకుంటే ఇంకొక ఆప్షన్ కూడా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ కాలమ్ సెలెక్ట్ చేస్తున్నాను. మనకి ఇక్కడ కస్టమ్ కాలమ్ అని ఒకటి ఆప్షన్ ఉంది. యాడ్ కాలమ్‌లో కస్టమ్ కాలమ్. ట్రాన్స్ఫార్మ్‌లో కస్టమ్ కాలమ్ ఉండదు. సో యాడ్ కాలమ్‌లో వెళ్ళి కస్టమ్ కాలమ్ అని క్లిక్ చేస్తున్నాను. ఇందులో మనం వచ్చి ఒక ఫార్ములా ఇక్కడ ఇందులో ఫార్ములా రాయాల్సి వస్తుందన్నమాట. నార్మల్‌గా ఈ ఫార్ములా అంతా ఈజీగానే ఉంటుంది. మీరు పొంగ ఈజీగా చేయొచ్చు. దీనికి ఫస్ట్ ఈ కాలమ్ నేమ్ ఇవ్వాల్సి ఉంటుంది. న్యూ కాలమ్ నేమ్. డివిజన్ బై కస్టమ్ కాలమ్ అని ఇస్తాను. ఇక్కడ ఫార్ములా వచ్చేసరికి ఏం లేదు. ఇక్కడ ఉన్న కాలమ్స్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ నాకు ప్రైస్ పర్ 10 గ్రామ్స్ ఉంది కదా! దీని మీద వన్ టైమ్ క్లిక్ చేసి ఇన్సర్ట్ అని క్లిక్ చేయొచ్చు. ఇది వన్ స్టెప్. లేదు అనుకుంటే దీని మీద డబుల్ క్లిక్ చేసినా ఓకే. సో మనకిది కాలమ్ నేమ్ అన్నమాట ఇది. ప్రైస్ పర్ 10 గ్రామ్స్. ఈ కాలమ్ డివైడెడ్ బై కింద కూడా మీరు చూసుకోవచ్చు. ఏమైనా ఎర్రర్స్ ఉంటే ఇక్కడ కింద చూపించేస్తుంది. మనం రాసే ఫార్ములా రాంగ్ ఉంటే. సింపుల్ ఈ కాలమ్ డివైడెడ్ బై 10 అని ఇస్తున్నాను. ఫస్ట్ నేను జస్ట్ డివైడ్ అని ఇచ్చినప్పుడు ఇది టోకెన్ లిటరల్ ఎక్స్‌పెక్టెడ్ అని ఇచ్చింది. అంటే ఇంకా ఇది ఫినిష్ కాలేదు. ఇంకా కొన్ని లిటరల్ వాల్యూస్ ఎక్స్‌పెక్టెడ్ అని అంటుంది. ఏం లేదు ఇక్కడ ఏదైనా నంబర్ ఇవ్వాలన్నమాట అందుకోసం అని చెప్పి. సో డివైడ్ బై నంబర్ బై 10 అని ఇచ్చినాను. నో సింటాక్స్ ఎర్రర్స్ హాస్ బీన్ డిటెక్టెడ్. సో నార్మల్‌గా మనము ఒక పర్టిక్యులర్ వాల్యూ సెలెక్ట్ చేసి డివైడ్ బై 10 చేస్తాము. ఇక్కడ మనకు వాల్యూస్ స్పెసిఫిక్‌గా తీసుకోవడానికి ఉండదు. ఓన్లీ కాలమ్సే ఉంటుంది ప్రతిసారి. ఎందుకంటే కంప్లీట్ ఓవరాల్‌గా వర్క్ చేస్తున్నాం కాబట్టి. సో ఇప్పుడు కాలమ్ నేమ్స్ సెలెక్ట్ చేసుకొని డివైడ్ బై 10 ఇచ్చినాను. అండ్ ఓకే ఇస్తున్నాను. సో ఇంకో కాలమ్ క్రియేట్ అయింది. ఇది కూడా సేమ్ వాల్యూనే వచ్చింది. ఫార్ములా చూద్దాము. బ్యాక్‌గ్రౌండ్ ఫార్ములా ఎలా ఉందని. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్సర్ట్ డివిజన్ ఇది
దీనికి ఓకే లాస్ట్ దీనికి చూడండి ఏం ఫార్ములా వచ్చింది ఈచ్ ప్రైస్ డివైడ్ బై 10 అని ఉంది ఈ అని ఇందులో యాడ్ కాలంలో ఓకే ఇంకోటి యాడెడ్ కస్టమ్ కాలం అది కూడా సేమ్ ఫార్ములానే ఇది కూడా సేమ్ ఆల్మోస్ట్ డివైడ్ బై 10 డిఫరెన్స్ ఏంటి జస్ట్ ఒక టైప్ నెంబర్ అని యాడ్ అయింది సో ఆల్మోస్ట్ సేమ్ ఫార్ములా అప్లై చేసింది ఇందులో చేసినప్పుడు ఇందులో కూడా మనం అదే ఫార్ములా అప్లై చేసాం జస్ట్ సో మీరు అవసరాన్ని బట్టి ఒకవేళ ఇందులో చేయడానికి కుదరనప్పుడు అందులో చేయొచ్చు కానీ దాని రిలేటెడ్ కొన్ని వేరే ఫంక్షన్స్ మనం తర్వాత కమింగ్ క్లాస్లో చూద్దాం ఎలా అనేసి సో ఈ విధంగా మనం క్రియేట్ చేసుకోవచ్చు ఇంకొకటి వచ్చేసరికి ఇలా చేసిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు నేను దీన్ని బేస్ చేసి నాకు ఈ వాల్యూ వచ్చింది అంటే 63 రూపీస్ డివైడ్ బై 10 చేసినప్పుడు 6 రూపీస్ వచ్చింది ఇప్పుడు ఈ స్టెప్లో వచ్చి నేను అంటే ఈ కాలం బేస్ చేసి వచ్చింది కదా సపోజ్ నేను ఏదో ఒక కారణం వల్ల నాకు ఈ కాలం అవసరం లేదనుకోండి నేను డిలీట్ చేసేయచ్చు స్టిల్ నా పర్ గ్రామ్ ఇంకా ఉంటుంది ప్రాబ్లం ఉండదు అంటే ఇది మన నార్మల్ ఎక్సెల్ ఏమవుతుందంటే ఒక కాలం బేస్ చేసి ఇంకోటి మనం ఏదైనా ఒక కాలం క్రియేట్ చేస్తున్నామంటే ఈ విధంగా ఫర్ ఎగ్జాంపుల్ ఒక కాలం ఉంది 10 గ్రామ్స్ ఇంకో కాలంలో డివైడ్ బై 10 అని వేస్తున్నాం అనుకోండి వేసేసి ప్రీవియస్ కాలంని డిలీట్ చేసాం అనుకోండి ఆ బేస్ అంటే ఆ మెయిన్ కాలం డిలీట్ చేసాం అనుకోండి ఇక్కడ మనకు వాల్యూ ఎర్రర్ అనే వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ ఎక్సెల్ ఓపెన్ చేస్తాను సో ఫర్ ఎగ్జాంపుల్ ప్రైస్ పర్ 10 గ్రామ్స్ అని ఒకటి ఉందనుకుందాం ఇందులో అంతా వాల్యూస్ ఉన్నాయి 100 200 300 అని సంథింగ్ ఉందనుకుందాం మనం ఇక్కడ పర్ గ్రామ్ కావాల్సి వచ్చినప్పుడు ఏం చేస్తాము ఇక్కడ ఇంకో క్యాలిక్యులేషన్ చేస్తాం అనమాట ప్రైస్ పర్ గ్రామ్ ఎక్సెల్ వచ్చేసరికి ఈక్వల్ టు ఈ నంబర్ సెలెక్ట్ చేసుకొని డివైడ్ బై 10 చేస్తాం ఈ ఫార్ములాని డ్రాగ్ చేసుకుంటాం సో ఈ ఫామ్ అంటే ఇది ఉంటే మాత్రమే ఇది వర్క్ అవుతుంది చూడండి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇందులో వెళ్ళి కంట్రోల్ మైనస్ ఇస్తున్నాను రెఫరెన్స్ ఎర్రర్ వచ్చింది అంటే ఈ పర్టికులర్ ఇది మిస్ అవుతుంది అనేసి కంట్రోల్ జెడ్ అంటే ఇది లేకపోతే ఇది వర్క్ అవుతుంది ఎక్సెల్లో ఇది కంపల్సరీ కానీ మనకు పవర్ బిఐలో అది అవసరం లేదు సారీ సో పవర్ బిఐ వచ్చేసరికి ఓకే ఇది ఇందులో ఉన్నామా ఓకే ఇక్కడ 2 ఉంది ఇక్కడ మనకు పవర్ కోరిలేటెడ్ ఉంది ఓకే సో ఇందులో వచ్చేసరికి 10 గ్రామ్స్ డిలీట్ చేసేసినాను దాన్ని బేస్ చేసి 1 గ్రామ్ తీసుకొచ్చాను కానీ ఇక్కడ ఏమవుతుందంటే ప్రీవియస్ స్టెప్ లో ఉంటుంది 10 గ్రామ్స్ అనేది నెక్స్ట్ స్టెప్ వచ్చేసరికి మనకి ఏదైనా కాలం వద్దంటే తీసేయచ్చు ఇది నార్మల్గా ఇది ఏం చేస్తుందంటే ఈ ఫార్ములా అప్లై చేసి అది మనం పేస్ట్ వాల్యూస్ చేస్తాం కదా ఒక ఫార్ములా వేసిన తర్వాత మనకు ఒక వాల్యూ వచ్చింది అనుకో ఫార్ములా ద్వారా దాన్ని మనం కాపీ పేస్ట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ఎక్సెల్లో ఇప్పుడు ఇంకా ఫార్ములాలో ఉంది ఒకవేళ నేను ఈ ఫార్ములాస్ని B2/10 ఉంది కదా మొత్తం కాపీ చేసి పేస్ట్ వాల్యూస్ ఇచ్చాను అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను డిలీట్ చేస్తే ఎర్రర్ వస్తుందా రాదు సో ఇదే విధంగానే ఇక్కడ వర్క్ అవుతుంది ఇక్కడ ప్రతిదీ ఫార్ములా 1 ఆ టైం మాత్రం ఉంటుంది అంతే నెక్స్ట్ టైంకి ఆ స్టెప్ అయిపోయిన తర్వాత ఫస్ట్ ఇక్కడ ఉన్నప్పుడు మాత్రం క్యాలిక్యులేషన్ క్రియేట్ చేసుకుంటుంది క్రియేట్ చేసుకుని దాని ద్వారా వచ్చే రిజల్ట్ ని ఒక పేస్ట్ వాల్యూస్ లాగా చేసేస్తుంది అంటే దానికి ఏదైనా ఏ కాలం ద్వారా ఏ కాలం బేస్ చేసి మనం చేసామో ఆ కాలం లేకపోయినా వర్క్ అవుతుంది అనమాట సో ఈ విధంగా మనకి ఏదైనా వద్దనుకుంటూ డిలీట్ చేసేయచ్చు ఇప్పుడు నాకు 2 ఉంది ఒకటి ఇయర్ ఇంకోటి ప్రైస్ పర్ గ్రామ్ ఇప్పుడు నేను ఇందులో హోమ్ లో వెళ్ళి క్లోజ్ అండ్ అప్లై ఇచ్చాను అనుకోండి చేంజెస్ అన్ని అప్లై అవుతుంది ఇది క్లోజ్ అండ్ అప్లై వచ్చేసరికి ఒకవేళ మీకు ఇప్పటివరకు చేసిన చేంజెస్ అప్లై కాకూడదు అనుకున్నారు అనుకోండి జస్ట్ క్లోజ్ అండ్ క్లిక్ చేయండి ఈ క్లోజ్ అండ్ అప్లైలో 3 ఆప్షన్స్ ఉంది ఒకటి క్లోజ్ అండ్ అప్లై
ఇంకోటి అప్లై, ఇంకోటి క్లోజ్ అని చెప్పి. మీరు జస్ట్ క్లోజ్ చేశారనుకోండి, ఇప్పటివరకు మీరు ఏమేమి చేంజెస్ చేస్తారో అదేం అప్లై అవ్వదు. జస్ట్ ఒక చెకింగ్ కోసం వచ్చి చూస్తున్నారనుకోండి, ఏం చేంజెస్ చేయకూడదు అని మళ్ళా డిసైడ్ అయినారనుకోండి, జస్ట్ క్లోజ్ క్లిక్ చేయండి సరిపోతుంది. అప్పుడు ఇక్కడ ఉన్న ఏం చేంజెస్ అవ్వదు. ఇది జస్ట్ అప్లై క్లిక్ చేసి ఏమవుతుందంటే, మీరు ఇప్పటివరకు చేసిన చేంజెస్ అన్నీ అప్లై అవుతుంది. కానీ క్లోజ్ అవ్వదు. ఇంకా ఎడిటింగ్ మోడ్‌లోనే ఉంటారనమాట. ఇది క్లోజ్ అండ్ అప్లై అంటే క్లోజ్ అవుతుంది. ప్లస్ ఇప్పటివరకు చేంజెస్ చేసిన అన్ని అప్లై అవుతుందనమాట. అప్లై అవుతుంది అంతే గాని సేవ్ అవ్వదు. సేవ్ కావాలంటే మళ్ళీ మీరు ఇక్కడొచ్చేసి ఇక్కడ సేవ్ క్లిక్ చేయాల. అంటే ఇప్పుడు చేసిన అన్ని ఇది ఇందులో అప్లై అవుతుంది అంతే. డిఫరెన్స్ అర్థమైంది కదా! క్లోజ్ అండ్ అప్లైకి డిఫరెన్స్. సో, నేను ఇప్పుడు డేటా చూడండి ఓన్లీ ఇయర్ అని ఉంది. ఇంకోటి ప్రైస్ పర్ గ్రామ్ అని ఉంది అంతే. ఇంకోటి ఇప్పుడు డెసిమల్‌లో ఉంది 6.325. ఈ డెసిమల్ పార్ట్ ఇందులో ఉండదు. అందులో జస్ట్ మనం డెసిమల్‌ని సెలెక్ట్ చేస్తాం గానీ, ఆ డెసిమల్‌లో 2 డెసిమల్సా, 3 డెసిమల్స్ అనేది మనం ఇక్కడ క్వెరీ పార్ట్‌లో ఉన్నప్పుడు మనం ఇవ్వము. జస్ట్ డెసిమల్ మనం మాత్రం ఇస్తాం అంతే. ఇందులో నేను ఆటోమేటిక్‌గా డెసిమల్ అనే ఆప్షన్ ఉంటుంది అంతే. కానీ దానిలో ఎన్ని డెసిమల్స్ 2 డెసిమల్, 3 డెసిమల్ ఉండదు. బై డిఫాల్ట్‌గా కంప్లీట్‌గా తీసుకుంటుంది. సో, ఇక్కడ మనం ఒకవేళ అలా ఇవ్వాల్సొస్తే పర్టిక్యులర్ ఆహ్, ఇక్కడ మనం చేసినప్పుడు పర్టిక్యులర్ విజువల్ చేసేటప్పుడు ఇక్కడ ఇవ్వొచ్చనమాట. లేదనుకుంటే ఈ టేబుల్ వ్యూలో ఉండేటప్పుడు ఇక్కడ మనకు ఆప్షన్ ఉంది. చేంజ్ ద నంబర్ ఆఫ్ డెసిమల్స్. ఇందులో కూడా ఇవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ కాలమ్ సెలెక్ట్ చేసుకున్నాను. ఇప్పుడు టేబుల్ ఓకే. కాలమ్ టూల్స్, టేబుల్ టూల్స్. మనకు కాలమ్ టూల్స్ ఉన్నప్పుడు ఆటో అని ఉంది. చేంజ్ ద నంబర్ ఆఫ్ డెసిమల్స్ అని ఉంది కదా! ఇప్పుడు నేనేం ఇస్తే ఇక్కడ 2 అని ఇస్తున్నాను. ఇక్కడ చూడండి 6.325 ఉంది. 7.175 ఉంది. ఇదేమవుతుంది చూడండి. 6.33కి వెళ్ళిపోయింది. సో, ఈ విధంగా మనము ఈ డెసిమల్ పార్ట్‌ని ఇక్కడొచ్చి చేయాల్సుంటుంది. సో, చూద్దాము ఇవన్నీ కూడా. ఇక్కడే కావాలంటే కూడా మనం కౌంట్ చేంజెస్ చేసుకోవచ్చు హోల్ నంబర్ అని చెప్పి. ఇక్కడ కూడా చేంజెస్ చేసే ఆప్షన్ ఉంది. ఇది చూద్దాము. సో, నార్మల్‌గా ఇప్పటివరకైతే ఒక ఐడియా వచ్చింది కదా! ఎలా చేసామని. సో, ఇది ఎందుకు ఎర్రర్ వచ్చింది ఎవరైనా చెప్పగలుగుతారా? ఈ చార్ట్ ఎందుకు ఎర్రర్ వచ్చింది ఎవరికైనా ఐడియా ఉందా? సో, యాక్చువల్లీ ఈ చార్ట్ ఇంతకుముందు మనం ఏం చేసామంటే ఇయర్ వైస్ 10 గ్రామ్స్‌ది అనే ఒక ఫీల్డ్ తీసుకున్నాం. కానీ మనము ఈ డేటాలో 10 గ్రామ్స్‌ని డిలీట్ చేసేసినాము. అసలు 10 గ్రామ్స్ అనే కాలమ్ లేనప్పుడు ఇక్కడ అది రాదనమాట. అందుకే చూడండి ఇప్పుడు ఓన్లీ ఇయర్ ఉంది. వై యాక్సిస్‌లో ఏం లేదనమాట. అందుకే ఎర్రర్ వచ్చింది. ఫిక్స్ దిస్ అన్నప్పుడు జస్ట్ ఇయర్ మాత్రం పెట్టుకుంది. కానీ ఏదైతే లేదో అది వదిలేసింది. సో, ఇప్పుడు దీనికి ఏం చేయాలి జస్ట్ ప్రైస్ పర్ గ్రామ్ తీసుకొచ్చి ఏసుకోవచ్చు. ఇప్పుడు స్టార్టింగ్‌లో రూ. 6.33 ఉన్నది. ఇక్కడికొచ్చేసరికి 7,151 రూపీస్‌లో ఉంది పర్ గ్రామ్. ఇది దిస్ ఇయర్ కరెంట్ టుడేస్ అన్నమాట. ఈ రోజుది. ఈ ఇయర్‌లో ఈ రోజుది. మీకు స్పెసిఫిక్ ఇది నార్మల్‌గా ఇలాంటిది ఒక టుడేది మాత్రం చూపించాల్సొస్తుంది. అది కార్డ్‌లో చూపిస్తే బావుంటుంది. కార్డ్ ఎలా చూపించొచ్చంటే కార్డ్ క్లిక్ చేసుకుంటున్నాను. కంట్రోల్ Z. రైట్ క్లిక్ చేసి కార్డ్ మీద క్లిక్ చేసుకొని ఇందులో వచ్చి ప్రైస్ పర్ గ్రామ్ తీసుకొచ్చి డ్రాగ్ చేసేస్తున్నాను. ఇది సమ్ ఆఫ్ ప్రైస్ చూపిస్తుంది. మనకు సమ్ కావాలి. కానీ ఇది అన్ని ఇయర్స్‌ని కలుపుతుంది. నాకొచ్చి టుడేస్‌ది మాత్రం కావాలి. అంటే కరెంట్ ఇయర్‌ది. అదెలా చేయొచ్చంటే మనకి ఇక్కడ ఫిల్టర్స్ ఇచ్చినారు ఇక్కడ విజువలైజేషన్ పక్కన. ఫస్ట్ ఇది సమ్మే ఉండని పర్లేదు. సో, ఈ ఫిల్టర్స్ క్లిక్ చేస్తే మనం ఇది క్లిక్ చేసినప్పుడు 3 ఫిల్టర్స్ ఉంది. ఒకటి ఫిల్టర్స్ ఆన్ దిస్ విజువల్, ఫిల్టర్స్ ఆన్ దిస్ పేజ్, ఫిల్టర్ ఆన్ ఆల్ పేజెస్ అని ఉంది. మనం ఇక్కడ అప్లై చేసే ఫిల్టర్ ఈ విజువల్‌కి మాత్రమే అప్లై అవుతుంది. అదే పేజ్‌లో వెళ్లి ఫిల్టర్ అప్లై చేశాననుకోండి, ఈ పేజ్‌లో ఎన్ని విజువల్స్ ఉందో అన్ని విజువల్స్ కూడా ఇక్కడ అప్లై చేసే ఫిల్టర్ అప్లై అవుతుందన్నమాట. అదే ఆన్ ఆల్ పేజెస్ అంటే ఇప్పుడు ప్రస్తుతం పేజ్ 1 ఉంది కదా! నేను పేజ్ 2, పేజ్ 3, పేజ్ 4 అని క్రియేట్ చేశాననుకోండి, అన్ని పేజెస్ కూడా నాకు ఆ ఫిల్టర్ అప్లై కావాలి అనుకోని ఇక్కడ ఏమైతే ఫిల్టర్ ఇస్తున్నానో, ఆ ఫిల్టర్ వీటన్నిటికి అవ్వాలి అనుకుంటే అప్పుడు ఇది యూజ్ చేయొచ్చు. సో, నాకు ప్రస్తుతం అయితే ఈ ఒక్క విజువల్‌కి మాత్రం అప్లై
చేయాలి. సో అది చూద్దాం ఎట్లా చేస్తామని. సో ఆటోమేటిక్గా క్లిక్ చేయగానే దాని రిలేటెడ్ వాల్యూస్ చూపిస్తుంది, సమ్ ఆఫ్ ప్రైస్ పర్ గ్రామ్ అని చెప్పి. కానీ ఇప్పుడు నాకు వచ్చేసరికి ఇది వాల్యూస్ ప్రైస్ అన్నమాట. నేను ఇవాల్టిది చూపించాలి, ఈ రోజుది అంటే ఈ రోజుది అంటే మన డేటా ప్రకారం ఏంటి, రీసెంట్ ఇయర్ 2024. సో 2024 అంటే మాక్సిమం ఇయర్లో మాక్సిమం, కరెక్టా? సో అది ఎలా సెలెక్ట్ చేయొచ్చు అంటే ఇక్కడున్న వాల్యూ ప్రైస్, మన ఫిల్టర్ వచ్చేసి ఇయర్. సో దానిలో ఏం చేస్తానంటే ఇందులో వేరే ఫీల్డ్ తీసుకోవాలి, ఇందులో అప్లై చేయడానికి ఉండదు. ఇందులో వచ్చి ప్రైస్కి అప్లై చేసే ఫిల్టర్స్ ఇందులో ఉండేది. ఇప్పుడు ఇక్కడ నేను ఇది క్లిక్ చేసి ఇక్కడ ఏమైనా అప్లై చేస్తున్నాను అనుకోండి, అవంతా ప్రైస్లో అప్లై అవుతుంది. కానీ నా ఫిల్టర్ ఏంది, ఇయర్లో చేయాలి. ఇయర్లో వెళ్ళి ఇయర్లో మాక్సిమం ఇయర్ ఏది ఉందో అది తీసుకోవాలి. ఇప్పుడు 2024, నెక్స్ట్ ఇయర్ వచ్చేసి 2025 అనుకోండి, అప్పుడు ఇయర్లో మాక్సిమం ఉండేది 2025 ఉంటుంది ఆ విధంగా. సో దానికి ఎలా చేయొచ్చు, ఇది కాకుండా కింద ఇంకో ఆప్షన్ ఇచ్చాడు, యాడ్ డేటా ఫీల్డ్స్ ఇయర్. అంటే వేరే ఫీల్డ్ అయితే కనుక, ఈ ఫీల్డ్ కాకుండా వేరే ఫీల్డ్ అయితే ఇక్కడ యాడ్ చేయాలి. ఒకటి ఇక్కడ క్లిక్ చేస్తాం రావట్లేదు. సో ఈ ఇయర్ తీసుకొచ్చి నేను ఇక్కడ యాడ్ చేస్తున్నాను. సో ఇంకో ఫీల్డ్ యాడ్ అయింది, దాని రిలేటెడ్ ఫిల్టర్స్ అడుగుతుంది. సో ఈ ఫిల్టర్లో వెళ్ళి నేను బేసిక్ ఫిల్టర్ ఒక అడ్వాన్స్ ఫిల్టర్ ఉండని. సో బేసిక్ ఫిల్టర్ అనేది ఎలా వర్క్ అవుతుందంటే మనము ఎక్సెల్లో ఇట్లా చెక్ బాక్స్ సెలెక్ట్ చేస్తాము, ఆ విధంగా సెలెక్ట్ చేసి వస్తుంది. కానీ ఇది మనకు వర్క్ అవ్వదు, ఎందుకంటే ఇప్పుడు 2024 సెలెక్ట్ చేసి పెట్టారనుకోండి, సపోజ్ రేపు ఆఫ్టర్ 2 months 2025 వస్తుంది, అప్పుడు కూడా అదే 2024 చూపిస్తుంది. సో నాకు నెక్స్ట్ ఇయర్ వచ్చేసరికి ఆటోమేటిక్గా 2025 తీసుకోవాలి. సో ఇది వర్క్ అవ్వదు. సో నేను స్పెసిఫిక్గా సెలెక్ట్ చేయడానికి ఉండదు బేసిక్ ఫిల్టర్లో. సో ఒకవేళ ఏదైనా స్పెసిఫిక్ ఫిల్టర్ ఉంటే అప్పుడు ఇది బేసిక్ ఫిల్టర్ తీసుకోవచ్చు. ఇది టాప్ ఎన్ అనేది మనకు టాప్ 5 టాప్ 6 అంటాం కదా, ఆ విధమైన రిలేటెడ్ వాటికి ఇది యూజ్ అవుతుంది ఫిల్టర్. మనం ఇప్పుడు అడ్వాన్స్ ఫిల్టర్కి వెళ్దాము. ఇందులో షో ఐటమ్స్ అండ్ ద వాల్యూ ఈస్, సో ఇది అంతా మనకు వద్దు, గ్రేటర్ దెన్ ఈక్వల్ టు మనకి కాదు, జస్ట్ ఈజ్ అని పెడదాము. ఓకే, మ్యాక్సిమం రిలేటెడ్ ఆప్షన్ రావట్లా. ఓకే, సో ఇది ఈజ్ అన్నప్పుడు ఎగ్జాక్ట్ వాల్యూ ఇవ్వాల్సి వస్తుంది. కానీ సో మనకు ఆ విధంగా ఇక్కడ ఆప్షన్స్ లేదు. సో ఇలాంటప్పుడు మనం ఫార్ములాస్ యూజ్ చేయాల్సి వస్తుంది. కానీ నేను ఫార్ములాస్ ఇప్పుడే వద్దు, మనము నెక్స్ట్ కమింగ్ క్లాస్లో చెప్తాను, ఇప్పుడే చెప్తే కన్ఫ్యూజ్ అవుతుంది. సో అలాంటప్పుడు ఇక్కడ ఒక ఫార్ములా యూజ్ చేయొచ్చు అనమాట. ఒక ఫార్ములా యూజ్ చేస్తే సో మ్యాక్స్ అనే ఒక ఫార్ములా ద్వారా మనం దీన్ని చేయొచ్చు, ఫిల్టర్ చేయొచ్చు. కానీ ఇక్కడ ఇందులో చేయకూడదు, వేరే కాడ చేస్తాము. ఇందులో వచ్చేసరికి సో ఆ ఫార్ములా లేకుండా చేయడానికి ఈ ఆప్షన్స్ ఉంది, లెస్ దెన్, గ్రేటర్ దెన్, ఇలాంటి వాటికి వర్క్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను గ్రేటర్ దెన్ 2023 అని ఇచ్చాను అనుకోండి, ఆటోమేటిక్గా కరెంట్ ప్రైస్ వస్తుంది. ఇచ్చి అప్లై ఫిల్టర్ ఇస్తున్నాను, 7.15K 7151 దీన్నే ఇది ఇందులో చూపిస్తుంది. సో ఈ విధంగా, కానీ ఇది యాక్చువల్ కరెక్ట్ కాదు, ఎందుకంటే నాకు నెక్స్ట్ ఇయర్ 2025 రావచ్చు, 2026 రావచ్చు. అప్పుడు నేను ప్రతిసారి వచ్చి ఇక్కడ 2024 అని మార్చాలి, 2025 మార్చాలి, ఎవ్రీ ఇయర్ మారుస్తూ ఉండాలి. సో అది కరెక్ట్ కాదు. సో నేను ఒక్కసారి చేసిన ప్రాసెస్ మళ్ళీ చేయకూడదు, ఆ విధంగా ఉండాలి. సో ఇది కరెక్ట్ కాదు. సో ఇప్పుడు జస్ట్ ఒక ఐడియా చెప్తున్నాను అంతే. ఈ ఫిల్టర్స్ రిలేటెడ్ ఆప్షన్స్ కూడా మనం నెక్స్ట్ కమింగ్ క్లాస్లో చెప్తా ఉంటాను. సో ఇప్పుడు ఒక ఐడియా వచ్చింది కదా, గూగుల్ షీట్స్ ఎలా కనెక్ట్ చేయాలి. నిన్న రీప్లేస్ ఇష్యూ ఒకటి ఉండే, అది ఎలా సాల్వ్ చేసాం చూసాం అనుకుంటాం. ఇప్పటి వరకు మనం కవర్ చేసిన వాటిలో నిన్న కవర్ చేసిన టాపిక్స్ లో ఎవరైనా ట్రై చేశారా? ట్రై చేసి ఏమైనా ఎర్రర్స్ రావడం లాంటివి ఏమైనా వచ్చిందా? సో ఎవరైనా ట్రై చేశారా? ట్రై చేసి ఏమైనా ఎర్రర్ ఇష్యూస్ ఏమైనా ఫేస్ చేశారా? ఓకే, సో ట్రై చేయండి, ఎందుకంటే ఇప్పుడు నేను ముందు చేసేటప్పుడు చాలా ఎర్రర్స్ చూస్తున్నారు. ఇదే విధంగా మీరు చేసేటప్పుడు చాలా ఎర్రర్స్ చూస్తారు. సో అది నోట్ చేసి దాన్ని మీరు సైడ్ నుంచి సాల్వ్ చేయగలిగితే ఓకే. చేయనప్పుడు మీరు నోట్ చేసి పెట్టుకొని నాకు నెక్స్ట్ క్లాస్లో చెప్పారంటే మనం
ఎందుకు ఆ ఎర్రర్ వచ్చిందని మనం ఫైండ్ చేద్దాము. ఓకే. సో నేను జస్ట్ మీకు ఇప్పటి వరకు జస్ట్ ఒక అవుట్‌లైన్ చూపించాలని చెప్పి మీకు కొన్ని కవర్ చేశాను టాపిక్స్. సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసరికి సేవ్ ఇచ్చేద్దాం. సేవ్‌లో గూడా మనం ఇంకోటి వచ్చేసి నీకు సేవ్ ఒక ఆప్షన్ చెప్తాను. సేవ్ అనేది పవర్ బిఐ ఫైల్‌గా సేవ్ అవుతుంది. ఇప్పుడు ఈ ఫైల్ చూసారా ఎక్కడుందంటే ఇందులో ఉంది. డేటా కనెక్టివ్ అని చెప్పేసి. ఇందులో వెళ్ళి యాక్చువల్లీ జస్ట్ వీళ్ళు ఎక్స్‌టెన్షన్ చూపించట్లేదు. సో వ్యూ షో ఫైల్ నేమ్ ఎక్స్‌టెన్షన్స్. ఇప్పుడు చూడొచ్చు మీరు డేటా కనెక్టివిటీ డాట్ పీబీఐఎక్స్ అని చెప్పేసి. ఇది పీబీఐ ఫైల్. ఎక్సెల్ ఫైల్ అయితే ఎక్స్ఎల్ఎస్ఎక్స్ అని ఉంటుంది ఈ విధంగా. సేల్స్ డేటా డాట్ ఎక్స్ఎల్ఎస్ఎక్స్ అని. సో ఇది పీబీఐ ఫైల్. ఇది మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో మనకి ఇంకో ఆప్షన్ వచ్చి సేవ్ యాస్ చూసేసరికి వేరే ఆప్షన్స్ ఉన్నాయా అంటే ఈ 3 ఆప్షన్సే ఉంది. పీబీఐటీ, పీబీఐపీ. సో నార్మల్‌గా మనం ఒక డాష్‌బోర్డ్ ఏమైనా ఫర్ ఎగ్జాంపుల్ క్రియేట్ చేస్తున్నామనుకోండి. దీన్ని మనము పీబీ ఫైల్‌గా పంపించకుండా కావాలనుకుంటే ఒక పీడీఎఫ్ ఫైల్‌గా పంపియొచ్చు. అలా పంపించాలనుకుంటే షేర్ అని క్లిక్ చేసుకొని సారీ షేర్ కాదు. సారీ ఎక్స్‌పోర్ట్. సో ఇందులో ఎక్స్‌పోర్ట్ అనే ఆప్షన్ ఉంది. ఎక్స్‌పోర్ట్ క్లిక్ చేస్తే ఎక్స్‌పోర్ట్ టు పీడీఎఫ్ అని వస్తుంది. ఇది క్లిక్ చేశాననుకోండి. ఈ విధంగా వచ్చేస్తుంది. పీడీఎఫ్ ఫైల్ లాగా. ఇప్పుడు కానీ ఇలా పంపించడం వల్ల ఏమంటే వాళ్ళు క్లిక్కబుల్ అవ్వదు. ఒక ఇంటరాక్టివ్ డాష్‌బోర్డ్ లాగా ఉండదు. జస్ట్ ఫర్ చూపించడానికి ఇలా ఓకేనా అని కన్ఫర్మేషన్ కోసం కావాలంటే మీరు పంపించి కన్ఫర్మ్ చేసుకోవచ్చు. లేదు వాళ్ళకి జస్ట్ ఇలా ఇదే ఈ విధంగా పంపించాలనుకుంటే అలా కూడా పంపియొచ్చు. ఏం చేంజెస్ చేయకూడదు క్లిక్ చేయాలనుకున్నప్పుడు. మామూలుగా మనం జస్ట్ ఒక ఐడియా కోసమని అంటే ఒకటి స్క్రీన్ షాట్ తీసి పంపించడం అంటే పంపించేటప్పుడు సరిగ్గా కనపడదు. అలా పంపించడం కంటే ఇలా పీడీఎఫ్ ఫైల్‌గా చేసి మీరు పంపియొచ్చనమాట. ఓకే. నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి సో ఇది ఒక ఐడియా. నెక్స్ట్ వచ్చేసరికి సో నార్మల్ బేసిక్స్ నుంచి ఇప్పుడు బేసిక్స్ చూద్దాము. సో నార్మల్‌గా మనము ఏదైనా డేటా అనాలిసిస్ చేయాలంటే మనకు డేటా ఫస్ట్ ప్రాపర్‌గా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనకు కొన్ని సార్లు డేటా ఈ విధంగా వస్తుంది. ఇక్కడ డేటా చూసారనుకోండి ప్రొడక్టివిటీ యాప్స్ అని ఉంది. దాని కింద దాని రిలేటెడ్ యాప్స్ ఇదంతా ప్రొడక్టివిటీ యాప్స్. తర్వాత గేమ్ యాప్స్ అని ఇచ్చేసి దాని కింద ఇవి గేమ్ యాప్స్. తర్వాత యుటిలిటీ దాని రిలేటెడ్ యాప్స్. అదే విధంగా ఇక్కడొచ్చేసరికి ఇది 2019 ఇది మొత్తం 2019 ఇది మొత్తం 2018 ఇది మొత్తం 2019లో ఒక జూన్ మంత్. ఇది కూడా జూన్ మంతే కాకపోతే 2018ది జూన్ మంత్. ఇది యాక్చువల్ రెవెన్యూ, యాక్చువల్ ప్రాఫిట్, యాక్చువల్ క్యాష్. సో ఈ విధంగా డేటా మనం పంపించొచ్చు. ఇది ఓకే. కానీ ఇది ఒక వ్యూ అన్నమాట. అంటే మనకు చూడ్డానికి బావుంటుంది. కానీ మన డేటా అనాలిసిస్‌కి మనం డేటా ఈ విధంగా కలెక్ట్ చేయకూడదు. ఇలా కలెక్ట్ చేయడం వల్ల మనకు కావాల్సిన విధంగా రాదు. ఇది సో మనకెలా ఉండాలంటే డేటా ఈ విధంగా ఉండాల. అన్ని ఒకటే కాలమ్ హెడర్ ఉండాల. ఈ విధంగా 5, 6 ఉండకూడదు. ఇప్పుడు ఇది యాక్చువల్లీ 4 కాలమ్స్ హెడర్స్ అన్నమాట. 4 హెడర్స్ ఉంది. ఇప్పుడు ఈ వాల్యూ ఏదో అర్థం కావాలంటే 2019ది జూన్ మంత్‌ది యాక్చువల్‌ది రెవెన్యూ అని చెప్పి అర్థం చేసుకోవాల్సొస్తుంది. కానీ మనకు డేటా ఒక్క హెడరే ఉండాల. అంటే మనకు ప్రాపర్‌గా ఒక డేటా ప్రాపర్‌గా ఎలా ఉంటుందంటే మనకు ఓన్లీ ఒక్కరే ఉండాలా. ఆ రోల్‌లో యూనిక్ కాలమ్స్ హెడర్స్ ఉండాల. అంటే ఇప్పుడు ఇక్కడ కాలమ్ నేమ్స్ ఉంది. డివిజన్, యాప్, సినారియో అని చెప్పేసి. ఇందులో ఏ కాలమ్ నేమ్ కూడా సేమ్ ఉండకూడదు. డిఫరెంట్‌గా ఉండాల. సపోజ్ ఏదైనా ఒక కారణం వల్ల సపోజ్ ఇప్పుడు డివిజన్ అనేది ఇంకోసారి రిపీట్ అవుతుందనుకోండి. అప్పుడు డివిజన్ 2, డివిజన్ 3 అని పెట్టొచ్చు. లేదంటే ఇంకొక సిమిలర్ నేమ్ ఉంటే అది పెట్టుకోవచ్చు. అంతేగాని ఇక్కడ డివిజన్ పెట్టకూడదు అలా. అలా పెడితే అంటే పవర్ బిఐకి అర్థం కాదు. అది 2 ఏది డివిజన్ అంటే మనం అడిగేటప్పుడు ఏ డివిజన్ మనకు అర్థం కాదు. అది కన్‌ఫ్యూజ్ అవుతుందన్నమాట. కాబట్టి వేరే నేమ్ డిఫరెన్షియేట్ చేయడానికి ట్రై చేయండి. ఒకటి. సో
సో కాలమ్‌లో వచ్చేసరికి సో హెడర్స్‌ని మనం ఫీల్డ్ నేమ్ అని కూడా అనొచ్చనమాట. నెక్స్ట్ దాని కింద ఉన్న ఇవన్నీ వాల్యూస్ అని చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్ డివిజన్ కింద ఇదన్నిటిని వాల్యూస్ అని చెప్తాము. సో ఒక్కో హెడర్ కాలమ్ హెడర్ కింద దాని రిలేటెడ్ వాల్యూస్ ఉంటుంది. ఈ ఒక్కొక్క రో అంటే ఈ కంప్లీట్‌గా ఒక్కటి రిలేటెడ్ ఒక ట్రాన్సాక్షన్ రిలేటెడ్ ఉంటుంది. అంటే ఇది కంప్లీట్ సింగిల్ రిలేటెడ్ అనమాట. అంటే ఈ ప్రొడక్టివిటీ, వెన్కాల్ ఈ వాల్యూ ఉంది కదా! ఈ వాల్యూ దీని రిలేటెడ్ అంటే ప్రొడక్టివిటీ యాప్స్‌ది, వెన్కాల్ అనే యాప్‌ది, యాక్చువల్ ఈ పర్టిక్యులర్ మంత్‌ది, రెవెన్యూది. అంటే ఇది కంప్లీట్ దీని రిలేటెడ్ ఈ వాల్యూ. సో దీన్ని నార్మల్‌గా రికార్డ్ అని అంటారు. ఎవ్రీ సింగిల్ రో అనేది ఒక్కో రికార్డ్ అనమాట. ఇది రికార్డ్స్ అని అంటారు. ఇది ఫీల్డ్ అని చెప్పొచ్చు. లేదంటే కాలమ్ హెడర్స్ అని కూడా చెప్పొచ్చు. ఈ కాలమ్ నుంచి డివిజన్ యాప్‌ని. ఇక్కడ మనం చూసారనుకోండి. సో ఇక్కడ ప్రొడక్టివిటీ యాప్స్ అని ఉంది కదా! దాని కింద వెన్కాల్ అని ఉంది. ఈ ప్రొడక్టివిటీ యాప్స్ అనేది మనం డివిజన్ చెప్పి ఇక్కడ పెట్టాం సెపరేట్‌గా. ఒక సెపరేట్ కాలమ్ ఇచ్చాం దానికి. ఇక్కడ డివిజన్‌కి అక్కడే ఇచ్చాము. దాని కింద ఉన్న యాప్స్ కూడా అదే కాలమ్‌లో ఇచ్చినాము. కానీ ఇక్కడ వెన్కాల్, బ్లెండ్ అనేది ఇంకో సెపరేట్ కాలమ్‌లో ఉంది. నెక్స్ట్ సినారియో ఇక్కడ వచ్చి యాక్చువల్ ఇవన్నీ యాక్చువలే. సో నో ప్రాబ్లమ్. సో సేమ్ సినారియో ఉంటుంది. కానీ ఇక్కడ డేట్‌కొచ్చేసరికి 2019 జూన్ అని ఉంది. 2018 జూన్ అని ఉంది. దాన్ని మనం ఇక్కడ ఏం చేసాము, ఒకే దానిలో ఏసామనమాట. ఇదే విధంగా కావాలంటే మనం ఇయర్ సెపరేట్‌గా మంత్ సెపరేట్ కూడా ఎయొచ్చు ప్రాబ్లమ్ లేదు. కానీ మనం ఒకే దానిలో ఏస్తే బెస్ట్ అనమాట. ఎందుకంటే మనకు గ్రూపింగ్ ఆప్షన్ ఉంటుంది. డేట్ గ్రూపింగ్. కాబట్టి ఒకే దానిలో ఏసి మనం ఒకవేళ మనకి ఇయర్, మంత్ సెపరేట్ కావాల్సొచ్చినా కూడా ఆ గ్రూపింగ్ ద్వారా మనం సెపరేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు జూన్ 19 ఉంది ఇక్కడ. ఇక్కడ నుంచి చూసారంటే మళ్ళీ జూన్ 18 ఉంది. సో సేమ్ కాలమ్‌లో మనం ఇక్కడ యాడ్ చేసాము. కేపీఐ వచ్చేసరికి ఇక్కడ రెవెన్యూ, ప్రాఫిట్, క్యాష్ అని ఉంది కదా! దాన్నే మనం ఇక్కడ వచ్చేసరికి ఒక సెపరేట్ కాలమ్‌లో దానికి సెపరేట్‌గా ఒక కాలమ్ పెట్టి దానిలో ఏసామన్నమాట. అంటే ఇది మొత్తం రెవెన్యూ, దాని కింద ప్రాఫిట్. సో ఈ విధంగా మనం ఒక్కటే హెడర్‌లో పెట్టి కాలమ్ హెడర్ పెట్టి దాని రిలేటెడ్ వాల్యూస్ మనం ఇక్కడ తీసుకురావాలి. లాస్ట్‌కి సేల్స్ వాల్యూస్ ఉందనుకోండి. అది దానిలో ఇక్కడ సెపరేట్ కాలమ్. ఈ విధంగా మనం డేటా కలెక్ట్ చేసినప్పుడు మాత్రమే మనకు ప్రాపర్‌గా అనాలిసిస్ ఈజీగా అవుతుంది. కొన్నిసార్లు ఇలా కూడా వస్తుంది. ఇలా వస్తే కనుక డేటా ఇలా వచ్చిందనుకోండి. ఈ విధంగా మనం మార్చాలి ఫస్ట్. ఈ విధంగా మార్చి దాని తర్వాత మనం అనాలిసిస్ చేయాలి. ఎందుకంటే ఈ విధంగా ఉన్నప్పుడు మాత్రమే మనకు ఈ వ్యూ క్రియేట్ చేయొచ్చు. వేరే వ్యూస్ కూడా క్రియేట్ చేయొచ్చు. మనం మల్టిపుల్ డిఫరెంట్ వ్యూస్ మనకు కావాల్సంటే చేయొచ్చు. ఇది సింగిల్ వ్యూ అంతే. మళ్ళా ఆ వ్యూని మార్చడానికి ఉండదు. ఈ వ్యూలోనే చూడాల్సుంటది. ఈ వ్యూలో చూడడానికి బావుంటుంది. ఓకే. కానీ మనం ఇది ఫైనల్ అవుట్‌పుట్ అది యాక్చువల్లీ. ఫైనల్‌గా చూపించాల్సొస్తే ఇలా ఓకే. కానీ డేటా ఫస్ట్ కలెక్ట్ చేసి దాన్ని అనాలిసిస్ చేయాల్సొస్తే ఈ విధంగానే కలెక్ట్ చేసుకోవాలి. సో మన రా డేటా ఇలా ఉండాల్సొస్తుంది. అండ్ కాలమ్ హెడర్స్ యూనిక్ ఉండాలా. తర్వాత గ్యాప్స్ ఉండకూడదు. అంటే ఈ కాలమ్‌కి మధ్యల ఎంప్టీ కాలమ్ నేమ్ ఉండకూడదు. దానికి కంపల్సరీ ఏదో ఒక కాలమ్ నేమ్ ఉండాల్సిందే. నెక్స్ట్ వచ్చేసరికి అయినంత వరకు ఆ పర్టిక్యులర్ కాలమ్‌లో సింగిల్ టైప్ ఉండేటట్టు చూడండి. ఒకవేళ లేనప్పుడు దాన్ని టెక్స్ట్ ఫార్మాట్‌గా మనం పెట్టుకోవచ్చు. టెక్స్ట్ అనేది నంబర్స్ ఇచ్చినప్పుడు తీసుకుంటుంది. టెక్స్ట్ ఇచ్చినా తీసుకుంటుంది. అలా ఇవ్వచ్చు. ఒకవేళ 2 ఉంటుందనుకుంటే, మిక్స్డ్ ఉంటుందనుకుంటే. ఇంకోటి ఆ డేటాలో సబ్‌టోటల్ ఉండకుండా చూసుకోవాలి. మధ్య మధ్యలో సబ్‌టోటల్ ఉండకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి. ఇందులో ఓకే. ఈ ప్రొడక్టివిటీ యాప్స్ అని చెప్పి ఇక్కడ మనం రాసిన ఇది మొత్తం సబ్‌టోటల్ అన్నమాట యాక్చువల్లీ. అంటే ఈ వాల్యూస్‌ని మనం సబ్‌టోటల్‌గా ఏస్తున్నామన్నమాట. ఎంత 16, 2643 దాన్నే ఇక్కడ ఏసారన్నమాట. కానీ డేటాలో మన అనాలిసిస్ చేసేటప్పుడు ఏమవుతుంది, ఇది మొత్తం తీసుకుంటుంది. డబుల్ వాల్యూ చూపించే ఛాన్సెస్ ఉంది. ఇలా 32, 52 అని చెప్పేసి. సో, సబ్‌టోటల్ ఉండకుండా చూసుకోవాలా డేటాలో. డేటా మధ్యలో సబ్‌టోటల్ ఉండకూడదు. మనం కావాలంటే తర్వాత మనం చేస్తాం మనకు కావాల్సిన విధంగా. సో, అది లేకుండా ఉండేటట్టు అంటే మన డేటా ప్రాపర్‌గా ఉండాలన్నప్పుడు ఈ విధంగా ఉన్నప్పుడు మాత్రమే మనకు అంటే టాబ్యులర్ ఫార్మ్ అని చెప్తారు. ఇది నాన్ టేబులర్ డేటా. ఇది టాబ్యులర్ డేటా. దీన్ని ప్రాపర్ డేటా కూడా అని చెప్పొచ్చు. ఒకటి డేటా ఇలా కలెక్ట్ చేయాలి. మనకు వేరే దారి లేదు. ఇలాగే వస్తుంది డేటా ఏం చేయడానికి లేదన్నప్పుడు, ఇలా ఉన్న డేటాని ఈ విధంగా ఫస్ట్ మార్చుకొని, దాని తర్వాత మనకు కావాల్సిన నెక్స్ట్ స్టెప్స్ ఫాలో కావాల్సుంటుంది. అర్థమైంది కదా! డేటా ఎలా ఉండాలనేసి. ఎవరికైనా డౌట్ ఉందా? ఇప్పుడు నేను చెప్పిన ఒక డేటా ఎలా ఉండాలనేది చెప్పింది ఏమైనా కన్‌ఫ్యూజ్ ఉందా?
అర్థమైంది అనుకుంటున్నాను. సో, మన మనం డేటాని ఈ విధంగా రెడీ అంటే ఇలా చేసేటప్పుడు ఏమవుతుంది, కొంచెం లాంగ్ అవుతుంది. పర్లేదు. కానీ మనకు మనకు కావాల్సిన డేటా సెపరేట్ కాలమ్‌లోనే ఉండాల. ఒక కాలమ్‌లో మాత్రమే ఉండాల. ఈ డేట్ అంటే కంప్లీట్ డేట్ కాలమ్‌లో ఉండాల. ఈ విధంగా మనకు ఉండకూడదు. ఇలా చేసేటప్పుడు మనకు చిన్నగా ఉండొచ్చు. కానీ అది అనాలిసిస్‌కి వర్క్ అవ్వదు. సో, ఇవాళ కవర్ చేసిన టాపిక్స్‌లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఎవరికైనా? రికార్డింగ్ స్టాప్ చేస్తాను.